జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్లో మన హిందూ బంధువులపైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఆర్ఎస్ఎస్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయమే తీసుకునేది. బంగ్లాదేశ్లో మన హిందూ బంధువులపైన నిత్యకృత్యంగా ఈ దాడులన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్కు చెందినటువంటి విద్యార్థి నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ గారిని కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కాల్చి చంపడంతో బంగ్లాదేశ్లో మళ్ళీ ఈ హింస అంతా కూడా మొదలైపోయింది. అంటే అది ఆగింది ఎప్పుడులే కానీ కాదంటే అదేదో పెట్రోల్ పోసేట్టు ఒక్కోసారి గుప్పు అంటుంది, ఒక్కోసారి అట్లా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇక ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి జిహాదీగాళ్ళు ఎవరిపైన దాడులు చేయాలో తెలియక మన హిందువులపైన దాడులు చేయడం మొదలుపెట్టారు. తెలియకేమిలే, సుట్ అంతే, కొట్టాల హిందువులని అనే వాళ్ళని లేకుండా చేయాలా, అది వాళ్ళ టార్గెట్. ఈ క్రమంలో ఇప్పటి వరకు 4 హిందువులను ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీగాళ్ళు హత్య చేశారు. ఇది మనకు పైకి తెలిసినటువంటి విషయం మాత్రమే, కానీ అసలు నిజమైతే వేరే ఉండాలి. అర్థమవుతుందా? అదేందయ్యా అంటే గత నెల రోజుల్లో మొత్తంగా హిందువులపైన 15 వరకు దాడులన్నీ కూడా జరిగినాయంట. ఈ దాడులలో ఎంతమంది హిందువులు మరణించినారనేది తెలియడం లే. పైకి మాత్రం మనకు కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే కనపడుతున్నాయి. ఇదంతా కూడా ఇట్లుంటే బంగ్లాదేశ్ హిందువులు ఎలాగైనా సరే భారతదేశానికి రావాలని చెప్పేసి ప్రయత్నాలను అయితే ప్రారంభించారంట. మంచిదే, సంతోషం. ఎందుకంటే వాళ్ళకు ప్రాణం మీద తీపి ఉంటుంది కదా. ఆస్తులు లేకపోతే భూములు, భవనాలు, ఇంకేదో వ్యాపారాలు వాటిని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారంటే మూటికే మోసం వచ్చేది. వాళ్ళు ప్రాణాలే లేకుండా చేస్తారు. లేకపోతే మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలు వాళ్ళు ఎత్తుకొని పోతారు. ఏం చేయగలుగుతారు? ఏం చేస్తారంటాలే. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఇప్పుడు? అంతెందుకు కాశ్మీర్లో ఏం జరిగింది ఇప్పుడు? పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఏంది? అంతే కదా. ఆడ కూడా బతికుంటే బలుసాకైనా తినొచ్చు, ఈ నిష్ఠదరిద్రపు బంగ్లాదేశ్లో మాత్రం ఉండలేము. ఎలాగైనా సరే భారతదేశానికి పారిపోయి అక్కడ ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పేసి ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారంట. దీంతో ఇక ఈ విషయం పైన మన ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్జీ స్పందించారనమాట. ఇటీవల ఛత్తీస్గఢ్లోని సోనిపైరి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హిందూ సమ్మేళనం అనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మోహన్ భగవత్జీ మాట్లాడుతూ కులం, జాతి, భాష, ప్రాంతం, సంపద ఆధారంగా మనుషులేంటో నిర్ణయించుకోవద్దంటూ ప్రజలకైతే పిలుపునిచ్చారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని కూడా మన వాళ్ళగానే చూడండి. అంటే ఈయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడి అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులంతా కూడా ఇటుకు రావాలనుకుంటున్నారు కదా, వాళ్ళని ఉద్దేశించి మోహన్ భగవత్జీ ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. దేశం ఏ ఒక్కరిదో కాదు, మొత్తం భారతం మనదే అన్న భావనతో బతకండి. ప్రతి వారిని కూడా మన వాళ్ళగానే చూడాల. దేశం అంతా అందరిదేనని చెప్పేసి భావించాలా. అప్పుడే నిజమైనటువంటి సామాజిక సామరస్యం అనేది వెలువరుస్తుంది. విభజన భావాలు, వివక్ష భావాలను మనసులోంచి తొలగించడమే సామరస్యానికి మొదటి అడుగు అని చెప్పేసి మోహన్ భగవత్జీ పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ అంటే హిందువులందరూ కూడా కులం, ధనం, భాష అనేటటువంటి భేదాలను పక్కన పెట్టి విభజన రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి. అలాగే దేశం ఏ ఒక్క వర్గానికో చెందింది కాదని, ఇది అందరిదని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. అంటే రేపు వాళ్ళు వస్తారో వీళ్ళు ఊరికే ఉంటారు కదా, మేము లోకల్ అనే ఫీలింగ్తో వాళ్ళందరినీ కూడా కనీసం అంచులకు కూడా రానియరు. లేకపోతే వాళ్ళ భాష పేరు చెప్పో, లేకపోతే ఇంకోటి చెప్పో వాళ్ళైతే తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ యదవమండా కొడుకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే ఈ పాషాణ మతాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎడారి మతాలకు చెందిన వాళ్ళు వీళ్ళని తొక్కి పారేస్తాను. అది వీళ్ళు తెలుసుకోకుండా మనమంతా ఒకటైపోయి ఎవరైతే మన మీద దాడులు చేయడానికి, ఎవరైతే మన మీద పెత్తనం జలాయించడానికి చూస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి మన వాళ్ళనే మనం దూరం చేసుకుంటున్నాం. అది ఇప్పుడు ఆయన చెప్తాను. భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రజల మధ్య బంధాలను అనేది బలపరుస్తుంది. అందుకే వేరే రాష్ట్రాల్లో ఉంటున్నప్పుడు అక్కడ భాషలు నేర్చుకోండి, అలాగే మాట్లాడండి. ఎందుకంటే ఆ రాష్ట్రాలు ఈ దేశంలోనే ఉన్నాయి, అవి మన దేశ భాషలే కాబట్టి ఈ దేశంలో సమతూకంగా ఉండాల్సిందే. అయితే సొంత స్థలాల్లో ఉన్నప్పుడు కనీసం మీ ఇంట్లోనైనా సరే మాతృభాషను అయితే మాట్లాడండి. అప్పుడే దానికి మనుగడ ఉంటుందని చెప్పేసి మోహన్ భగవత్జీ స్పష్టం చేశారు. ఇక్కడ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సరే చదువుకుంటారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా చదువుకుంటారు, ఏదో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో, ఏదో చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుందని చెప్పేసి వాళ్ళ పుట్టిన పిల్లలతో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం మొదలు పెడతారు. కనీసం వాళ్ళ అవ్వాతాతలతో వాళ్ళ మాతృభాషలో మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి ఆ భాష రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు పాపం, మా పిల్లోడికి మా ఎమ్మికి అసలు మన మాటలు రావు, అంతా ఇంగ్లీషే. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాయన అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉంటారా, మనం చెప్పేది వాళ్ళకి ఏం అర్థం కాదు.
కనీసం వీళ్ళని చూసి బాధపడాలనో జాలిపడాలనో అర్థం కాదు. అలాగే వీళ్ళ 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 తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులను లాగిపెట్టి నాలుగు పడదొద్దాం అనిపిస్తుంది. మీరు సరే, ఇప్పుడు ప్రపంచ భాష వచ్చేసి ఇంగ్లీషు, దేశ భాష వచ్చేసి హిందీ, అవి నేర్చుకోవాలా. అలాగని చెప్పేసి నువ్వు మాతృభాషను మర్చిపోతే ఎట్లా అంటాలే, మర్చిపోకూడదు కదా. ఇప్పుడు ఇంటికి వస్తే సరే, రేపు ఏదైనా ఇబ్బంది అవుతుంది, వాడికి కనీసం వాడి గోడు ఎలబోసుకోవాలన్నా కూడా ఏ భాషలో ఎలబోసుకోవాలి ఇంట్లో వాళ్ళతో? ఏది కొంచెం అన్నా బుద్ధి ఉండక్కర్లే ఒకరవన్నా. ఇకపోతే మన రాజ్యాంగంలో సమానత్వం, వివక్షరహిత సమాజం గురించి ప్రస్తావించారు. సమాజంలో హిందువులంతా కూడా తమ ఐక్యతను నిలబెట్టుకోవడానికి నమ్మకం, అలాగే పరస్పర అవగాహన అనేది చాలా కీలకం. చెరువులు అలాగే శ్మశానాలు వివక్ష లేకుండా అందుబాటులో ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక స్థలాలైనటువంటి ఆలయాలు కూడా వివక్షకు తావు లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలా. అదే ఐక్యతకు అసలైనటువంటి సంకేతం అని చెప్పేసి మోహన్ భగవత్జీ ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు. సామాజిక సేవ అనేది ఐక్యత, అలాగే సామూహిక బాధ్యతతో నడవాల, విభేదాలు సంఘర్షణలతో కాదని చెప్పేసి ఆయనైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే బంగ్లాదేశ్లో మైనార్టీలపైన పెరుగుతున్నటువంటి నేరాలపైన ఆత్మ పరిశీలన చేసి నిర్మాణాత్మక పరిష్కారాలు కనుగొనాలని చెప్పేసి హిందూ సమాజానికి మన మోహన్ భగవత్జీ పిలుపునైతే ఇచ్చారు. మనం స్థిరంగా ఉంటే ఎలాంటి సంక్షోభమైనా సరే మన పైన ప్రభావం అయితే చూపదు. హిందూ సమాజానికి అటువంటి మేధస్సు అయితే ఉండాలి. అందుకే హిందువులు తమలో తామైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వివక్ష అయితే చూపించుకోకూడదు. సమాజంలో నమ్మకం కోల్పోవడం వల్లే మత మార్పిడులన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. అర్థమవుతుందా? దీన్ని మార్చాలంటే ప్రజలతో గ్రామ స్థాయిలో మళ్ళీ అనుబంధం పెంచుకోవడం అవసరం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్తగా సామాజిక బంధాలు, పరస్పర సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని చెప్పేసి మోహన్ భగవత్జీ సూచించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను ఎలాగైనా సరే భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలను ప్రారంభించామని, వాళ్లకు భారతదేశంలోనే స్థిర నివాసాలను ఏర్పాటు చేసి వాళ్లను మన తోటి హిందువులుగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మోహన్ భగవత్జీ పరోక్షంగా తెలియజేశారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు బాసటగా నిలవాలని చెప్పేసి ఆయనైతే విస్పష్టంగా పిలుపునిచ్చారు. అది విషయం. అర్థమవుతుందా? ఇంకనైనా కూడా ఈ కులము, గోత్రము, భాష, తొక్క, తోటకూర అని చెప్పేసి ఊరికే కొట్టుకొని చావకుండా ఇప్పటికైనా కలిసిపోండిరా నాయనా, లేకపోతే దానివల్ల మనకే ప్రమాదం అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పారు. ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకునేంత అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.